ఇప్పుడైతే మనం హౌస్ క్లీనింగ్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఆషాఢంలో క్లీన్ చేసుకుంటే బెటర్ కదా. సో ఇప్పుడే మొత్తం పైన అంతా దులిపి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అన్నమాట. క్లీనింగ్ చేస్తుంటే గుర్తొచ్చింది, ఈ ఫోటో ఫ్రేమ్ అయితే మా మా నితీష్ సెకండ్ బర్త్డేకి పావని ఇచ్చింది. మేము అప్పుడు మంచిర్యాలలో ఉన్నాము. నేను ఎప్పుడు అనుకునేదాన్ని ఇంట్లో మా ఫోటో ఫ్రేమ్సే లేవు అని, అప్పుడప్పుడు అంటూ ఉండేదాన్ని. సడన్గా పావని నాకు అస్సలు చెప్పకుండా ఎంత హ్యాపీ ఫీల్ అయినానో, అంటే ఫ్యామిలీ పిక్ లేదు అని ఫీల్ అయ్యేదాన్ని. ఈ ఫోటో ఫ్రేమ్ నాకు చాలా బాగా నచ్చింది. మా నితీష్ బర్త్డేకి అయితే పావని గిఫ్ట్ ఇచ్చింది అనమాట. ఇది మా 10th యానివర్సరీకి నేను మా ఆయనకి ఇచ్చాను. ఆ ఫోటో వాడేమో నేను పెద్దగా చేయరా 10 అంటే ఇలా చిన్నగా వేసినాడు, ఏదో సర్టిఫికెట్ లాగా ఉందన్నారు అందరూ. ఇంకేం చేయలేక దాన్ని మార్చలేక అలాగే ఉంచిన. ఇంకోసారి ఈ ఫోటో ఫ్రేమ్ తీసుకెళ్ళి పెద్దది నాది మా ఆయనదన్న ఫ్రేమ్ కట్టియాలి. ఫోటో వచ్చేసి మా ఫ్రెండ్ నేను మంచిర్యాల నుండి ఖాళీ చేస్తుంటే ఈ ఫోటో గిఫ్ట్ ఇచ్చిందనమాట అన్నపూర్ణక్క. సో అక్కడ వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, ఆరుషి మా జోషి, వాళ్ళిద్దరు కలిసి డ్యాన్స్ వేసినవి, సేమ్ డ్రెస్సులు కొనేవి ఇదన్నమాట. సో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విమల వంగల వ్లాగ్స్. నేను మీ విమల. అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడైతే ఫస్ట్ కటన్స్ అయితే తీసేస్తున్నాను అనమాట. మళ్ళీ నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా. సో అన్నీ పిండేసి అన్నీ ఒకటేసారి వేయాలంటే ఆరేయడానికి ప్లేస్ ఉండదు కాబట్టి అన్నీ కొన్ని పిండేసి మడతేసి పెడితే వరలక్ష్మి వ్రతానికి మళ్ళీ కొత్తగా వేయచ్చు అని చెప్పేసి అన్ని కటన్స్ అయితే తీసేస్తున్నాను. ఈ కటన్స్ అన్నీ తీసేసి అన్ని చోట్ల ఈ కిటికీలు అయితే మా ఇంట్లోకి అసలు ఎంత దుమ్ము వస్తుందో అండి. పక్కన మా ఇంటి పక్కన రోడ్డు అనేది సిమెంట్ రోడ్డు కాదనమాట, మట్టి రోడ్డు. ఎంత డస్ట్ వస్తుందంటే అసలు ఇల్లు ఉడిస్తేనే ఎంత చెత్త వస్తుందో అంత చెత్త వస్తుందన్నమాట. దానికి తోడు మా నితీష్ చేసే అల్లరి ఇంకా అన్నీ కలిపి అసలు ఎంత డస్ట్ వస్తుందంటే అసలు విపరీతంగా డస్ట్ వస్తుంది. వారానికి ఒకసారి కిటికీలన్నీ దులిపినా కూడా వస్తూనే ఉంటుందండి. అసలు నాకైతే రోజంతా పని చేస్తున్నట్టే ఉంటుందన్నమాట. ఇంకా ఈ దులపడాలు క్లీన్ చేయడం అయితే ఇవన్నీ ఎక్స్ట్రా పనులు అనమాట. ఆల్మోస్ట్ అంటే ఇల్లు ఉడిచేటప్పుడే దులుపుకుంటూ వస్తానన్నమాట చాలా మటుకు. అయినా కూడా ఇది ఇట్లా దులిపిన తర్వాత మళ్ళీ క్లాత్ పెట్టి తుడిస్తేనా కూడా ఎంత డస్ట్ వచ్చిందో అసలు. ఇంకోటి ఏదంటే ఈ రెంటెడ్ హౌస్లలో మనం కాకుండా మన ముందు రెంటుకున్న వాళ్ళు కూడా చాలా క్లీన్గా ఉంచుకుని ఉండాలి. ఇది ఒక పెద్ద డ్రాబ్యాక్ అనమాట రెంటెడ్ హౌస్లలో. ఇక మరీ న్యూ హౌస్లు అంటేనేమో హై రెంట్ ఉంటాయి. సో మేము ఇప్పుడు ఉంటున్నది దాదాపు ఒక 7 years బ్యాక్ కట్టిన ఇల్లు అనుకుంటా. బట్ ఈ ఇంటికి ఓనర్స్ వాళ్ళే ఉండాలి అనుకున్నారు కాబట్టి కబోర్డ్స్ పెట్టించుకున్నారనమాట. ఈ ఇల్లు ఓకే, ఇంతకుముందు అపార్ట్మెంట్స్తో పోలిస్తే బెటరు. ఎందుకంటే ఇంతకుముందు నేను ఉన్న అపార్ట్మెంట్స్లో కానీ చాలా చోట్ల రెంటెడ్ హౌస్లలో అసలు ఎంత చెదలతో నేను బాగా విసిగిపోయినానండి. సో ఇది కొంచెం నీట్గా ఉంది అని చెప్పేసి రోడ్డు చిన్నగా ఉన్నా కూడా మా ఆయన ఇల్లు మారుదాము, డైలీ కారు తీయాల్సింది వస్తుంది, నాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పిన. ఇల్లు నీట్గా ఉంది, నువ్వు ఎలాగూ మార్నింగ్ 6కి వెళ్తే నైట్ ఎలాగూ లేట్గా వస్తావు కదా, ఏం కాదు అని చెప్పేసి ఇంట్లో ఉన్నాను. బట్ కరీంనగర్లో కానీ ఈ ఇల్లు అయితే ఓనర్ అమ్మకానికి పెట్టినారులేండి. సో మాకు ఖాళీ చేయాలనుకున్నా కూడా నేను మళ్ళీ మేము మా కంపెనీ వాళ్ళు మూవర్స్ ప్యాకర్స్ని అరేంజ్ చేస్తారనమాట. మేము ఎప్పుడైనా ఇప్పుడు గద్వాల నుండి వేరే కంపెనీ కాబట్టి మేము వచ్చింది. సో కంపెనీ వాళ్ళు మనకు మూవర్స్ ప్యాకర్స్కి మనీ ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు ఇల్లు మారాలంటే మళ్ళీ అదంతా మనమే అన్ని ఏసీ ఫిట్టింగ్, అన్ని గీజర్ ఫిట్టింగ్స్ ఇవన్నీ మనమే వేసుకోవాలి. పైగా మనమే మనుషులను మాట్లాడుకోవాలి. ఇదంతా కాని పని అని చెప్పేసి ఒకవేళ ఇల్లు అమ్మడపోయినప్పుడు ఖాళీ చేద్దాంలే అని ఆలోచిస్తున్నాం అనమాట. ఇల్లు మారాలంటే చాలా కష్టం. ఆల్రెడీ మాకు ట్రాన్స్ఫర్లు అసలు 1 సంవత్సరం ఒక చోటు ఉంటే ఇంకో సంవత్సరం ఆడ ఉంటామా లేదా అని గ్యారెంటీ ఉండదు. సో అందుకే నేను ఎక్కువ సామాను కూడా పెట్టుకోను. సోఫాలు ఇలాంటివి కూడా ఏమి పెట్టుకోను అనమాట. జస్ట్ మాకు మా ఫ్యామిలీ మొత్తానికి సరిపోయే ఒక బెడ్, దివానము, హాల్లో దివానము, చైర్లే ఉంటాయి. మా అందరికి సరిపోయేమైనా ఒక పెద్ద బెడ్ ఒకటే ఉంటుంది బెడ్రూమ్లో, అంతే. ఇక మిగతావి అత్యవసరమైనవి తప్ప ఎక్కువ సామాను కూడా నేనైతే అస్సలు కొననండి. ఎందుకంటే మా హస్బెండ్ కంపెనీ మారినా మాకు ట్రాన్స్ఫర్లు ఉంటాయి. మేము వాళ్ళే వేరే ప్లేస్కి వేయాలన్నా మళ్ళీ ట్రాన్స్ఫర్లు అవుతాయి అన్నమాట. సీజన్ ఉన్నప్పుడు ఆఫర్లు వస్తూ ఉంటాయి. సో ఏదైనా బెటర్ కంపెనీ దొరికితే ఈయన మారినాడనుకో మళ్ళీ మాకు ట్రాన్స్ఫర్లు వస్తుంటాయి. సో అందుకని నేను ఎక్కువ సామాను కూడా పెట్టుకోను అనమాట.
ఈ కిటికీ క్లీనింగ్లో అయితే నాకు భలే ఇబ్బంది అనిపించిందండి. అవేమో తగులుకుంటున్నాయి, బ్రష్తో క్లీన్ చేసినా అయితలేవు. అసలు ఎంత డస్ట్ ఉన్నదంటే దులిపి దులిపి విసుగు వచ్చింది. మధ్యలో మా జోషి తీసుకుంది, కానీ ఒక్క కిటికీ మాత్రమే నేను ఫస్ట్ దులిపిన తర్వాత మళ్ళీ అన్నీ తుడిపించిన అనమాట. మా జోషి ఒకటే తుడిచింది, మిగతావన్నీ నేను తుడుచుకున్నా. సో తర్వాత మళ్ళీ వంట రూమ్ అయితే క్లీన్ చేసినామండి. ఇవన్నీ ఆషాఢంలో చేసినవి, ఇంకా కొంచెం లిటిల్ బిట్ చిన్న చిన్న ఏరియాలు ఉన్నాయి, అవి నిదానంగా చేసుకుందామని ఆపేసినాను. అక్కడికే నాకు పిల్లలకు స్కూల్ ఉంటే నాకు పికప్ డ్రాప్లతోనే ఎక్కువ టైం అయితే అయిపోతుందండి. మధ్యాహ్నం ఒక్కటే టైం దొరుకుతుంది. స్కూల్ లేకపోతేనేమో మంచిగా టైం ఎక్కువ ఉంటుంది. సో ఈ మధ్యలో ఎప్పుడు మా జోష్కి హాలిడేస్ వస్తే ఆ రోజు చేశాను ఇవన్నీ క్లీనింగు. ఇంకా నేను క్లీన్ చేస్తుంటే ఇక్కడ లిక్విడ్ వాటర్ పోసాను అనమాట. ఇవి మనము సెల్ఫ్లలో వేస్తాం కదా ఈ కవర్స్కి. సో ఇవన్నీ క్లీన్ చేద్దామని వేస్తే మా నితీష్ నేను పోస్తా వాటర్ అని చెప్పి మధ్యలో వస్తాడు. ఈ క్లీన్ చేస్తుంటే మళ్ళీ పిల్లలు అడ్డం వస్తూ ఉంటారు. ఆయనకు ఆ స్ప్రే చేయడం ఇష్టం అనమాట. అది ఆల్ఫ్ గుడ్నెస్లో ఏదో ఒకటేమైనా అందరూ ప్రమోట్ చేస్తుంటే నేను తెప్పించుకున్నాను ఆ రోజ్మేరీ వాటరు. అసలు అది తెప్పించుకున్నాను, ఎప్పుడు పారబోసిండో అండి. 200 రూపాయలు. అసలు మా నితీష్ అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు ఎంత అల్లరి చేస్తాడో, చూడ్డానికి ఇట్లా ఉన్నాడు కానీ. సో అవన్నీ ఇవైతే నేను మీషోలో తీసుకున్నానండి ఒకసారి, ఎప్పుడో షీటు. సో ఇవి కొంచెం పల్చగా ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి, లేకపోతే చినిగిపోతాయి అన్నమాట. ఇవి కొన్ని సెల్ఫుల్లో ఇవి ఉన్నాయి, ఇవి పడతాయి. నేను ఆల్మోస్ట్ స్టీల్వే వాడతానండి. చిన్న చిన్న డబ్బాలు ఏమైనా కొనుక్కున్నవి మామూలువి కొంచెమే ప్లాస్టిక్ వాడతాను అనమాట. ఈ పప్పులకు మిగతా వాటికి అన్నీ ఆల్మోస్ట్ ఎక్కువ శాతం నేను స్టీల్ వాడతాను. ఈ చిన్న చిన్న గాజు మాత్రం డీమార్ట్లో తెచ్చుకున్నాను, మిరియాలు, ఆవాలు, జీలకర్ర అలా పోసుకోవడానికి. ఈ కబోర్డ్స్ అయితే ఎన్ని రోజుల నుండి వాళ్ళు లైట్గా మురికి ఉంటే అదంతా క్లీన్ చేసినాను అనమాట. బేసిక్గా ఈ రెంటెడ్ హౌస్లో చెప్పాను కదా, మనకంటే ముందున్న వాళ్ళు కూడా చాలా క్లీన్గా పెట్టుకుంటేనే ఇల్లు క్లీన్ ఉంటుంది. లేకపోతే మనం ఇంట్లో చేరినా నుండి ఎక్స్ట్రా క్లీనింగ్ చెయ్యలేక అల్లాడాలండి. నేను బాగా అనిపించిందంటే గద్వాల్లో నేను ఇల్లు తీసుకున్నప్పుడు ఈ మన కిచెన్ ప్లాట్ఫామ్ అనేది అయితే ఎంత డస్ట్ అంటే అసలు అది టైల్ అనేది కనబడకుండా అంత మురికి ఉన్నిందండి. అసలు నేనైతే అది తోమలేక ఎంత అల్లాడిపోయినానంటే అంత అల్లాడిపోయినాను స్టీల్ పీస్ వేసుకొని. నాకు ఎప్పుడు రెంటెడ్ హౌస్లో దిగినా కూడా అవి నీట్గా లేకపోతే అవి క్లీన్ చేయడానికే బాగా టైం తీసుకుంటుంది. సో ఇవైతే కబోర్డ్స్ అన్నీ మా జోషి ఇంకా బాగా తుడిచిందండి, నీట్గా క్లీన్ చేసింది. స్టీల్ పీసెస్ అంతా రాకి మంచిగా. కాకపోతే ఎంత తుడిచినా ఈ కిచెన్లో వీళ్ళు కలర్ అనేది ఈ గ్రీన్ కలర్ వాడడం వల్ల ఎత్తి కొట్టినట్టు అనిపిస్తుంది నాకు. ఇంట్లో మిగతా కబోర్డ్స్ కలర్స్ అన్నీ బాగున్నాయి, కిచెన్లో ఎందుకో వీళ్ళు అసలు ఈ ఓనర్ వాళ్ళు గ్రీన్ కలర్ ఎందుకు సెలెక్ట్ చేసినారో నాకు తెలియదు, కానీ మిగతా చోట్ల మంచి కలర్ సెలెక్ట్ చేసినారు. ఈ కిచెన్లో ఎందుకు ఇంత గ్రీన్ కలర్ పెట్టుకున్నారు అనిపిస్తుంది. ఆ కిచెన్లో లైట్ వేస్తాను ఇట్లా గ్రీన్గా అనిపిస్తుంది అనమాట. అసలు ఇంత గ్రీన్ కలర్ ఎవరు పెట్టుకోరే అనుకున్నా. కాకపోతే ఈ కిచెన్ అనేది చిన్నగా ఇచ్చినారండి. మనకి ఏమంటే సామాన్లు మాత్రం మంచిగా లోపలికి వెళ్తాయి. వంట చేసేటప్పుడు ఒక్క పర్సన్ మాత్రమే చేయగలరు. ఎవరైనా వంట రూమ్లోకి వచ్చినా మనకు బాగా ఇరుకు అనిపిస్తుంది. అంటే అంత కొంచెమే ఉంటుంది అనమాట స్పేసు. ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కిచెన్లోకి మాకు ఇప్పుడు నేను ఉంటున్న ఈ వంట రూమ్లోకి వెంటిలేషన్ ఎక్కువ ఉండదు అనమాట. ఓన్లీ ఆ సైడ్కి ఒక విండో ఉంటుంది. ఇంకొక బెనిఫిట్ ఏంటిదంటే వీళ్ళు ఎగ్జాక్షన్ ఫ్యాన్ పెట్టినారు కాబట్టి ఎక్కువ వెళ్ళిపోతుంది. బట్ ఆ ఫ్యాన్ క్లీనింగ్ ఇంకా పెద్ద ప్రాసెస్ అనమాట. సో అవన్నీ క్లీన్ చేసిన తర్వాత తోమాల్సినవి వస్తాయి కదా, సో అవన్నీ తోమేసి ఈ మిగతా అవన్నీ నీట్గా తుడిచి అందులో ఏమేమి ఉన్నాయి అనేది ఒక మార్కర్తో రాసి పెట్టుకున్నాను అనమాట. ఇవన్నీ తోమేసి బోర్లు ఇచ్చేసాను. సో తర్వాత ఇలా రాసి పెట్టుకున్న గోధుమ పిండి, జొన్న పిండి, పెసరపప్పు, మినప్పప్పు, రాగులు అలా నేను చెప్పాను కదా అన్ని స్టీల్ డబ్బాలే వాడతానండి. పెద్ద పెద్ద స్టీల్ డబ్బాలు వాడతాను. సో ఈ స్టీల్ డబ్బాలలోనే అన్ని పిండులు అన్నీ పెట్టుకొని రాసి పెట్టుకుంటాను అనమాట. మనకి ఇలా మార్కర్తో రాసి పెట్టుకున్నప్పుడు ఏ డబ్బాలు ఏముంది అనేది కనిపిస్తుంది పెద్దగా రాసుకుంటా. సో ఇక్కడ చిన్న చిన్న ప్లేట్లన్నీ ఈ సెల్ఫ్లలోకి వెళ్ళిపోతాయి. తర్వాత చిన్న చిన్న గ్లాసులు, చిన్న చిన్న గిన్నెలు అలాంటివి మిడిల్ దాంట్లో పెట్టుకుంటాను అనమాట. ఇక్కడైతే ఒక న్యూస్ పేపర్ వేసిన, ఎందుకంటే ఇది ఎక్కువ మారుస్తూ ఉంటా. బట్ ఈ మధ్య న్యూస్ పేపర్లు ఉంటలేవు. ఈ పెద్ద పెద్ద ప్లేట్స్ అనేవి ఇంకో సెల్ఫ్లోకి పోతాయి. ఈ ఫ్రూట్స్దేమో ఇంతకుముందు మంచిర్యాలలో ఉన్నప్పుడు
ఇట్లా పెద్ద పెద్ద బ్యాగులు పట్టుకొని అమ్మడానికి వస్తారు కదా, వాళ్ళ దగ్గర కొనుక్కుని ఈ షీట్ మాత్రం చాలా బాగుందండి. అసలు గట్టిగా ఉంది అసలు ఈ మీషోలో కొన్న వాటికంటే కూడా. సో ఇవేమంత కనబడవు కదా, సో నా దగ్గర ఉన్న కలర్స్ అన్నీ వాడేశాను. డీమార్ట్లో ఏమో ట్రాన్స్పరెంట్ తెచ్చుకోయింటి, అది కూడా వేసాను ఇక్కడ సెల్ఫ్లో సరిపోకపోతే. సో ఈ పాత రైస్ కుక్కర్ గిన్నెలోనే ఇడ్లీలు పెట్టుకుంటాను అనమాట. ఇక్కడ ఈ ట్రేలో ఏమో మనం తెచ్చుకున్న సరుకులు డబ్బాలో పోయంగా మిగిలినవి కొత్తగా తెచ్చినవి అవన్నీ అక్కడ పెట్టుకుంటాను అనమాట. సో ఇవన్నీ ఒక కబోర్డ్ మొత్తం మిక్సీకి గిన్నెలు చాలా వచ్చాయి కదా, ఇది ఫుడ్ ప్రాసెసర్ కాబట్టి అందులో పెట్టేసుకున్నాను. ఇది అనమాట నా మొత్తం కిచెన్ క్లీనింగ్ అయితే. సో ఇంక ఇలానే ఉంటుంది. ఇది కొంచెం ఓల్డ్ మోడల్ కాబట్టి మనం ఎంత క్లీన్ చేసినా ఈ మాత్రమే కనిపిస్తుందండి. ఇంక ఇప్పుడు లేటెస్ట్ కిచెన్స్ అయితే చాలా బాగా కనిపిస్తాయి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.